హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనం ఐటీ సెక్టర్ గురించి కొద్దిగా అనాలిసిస్ అనేది చేసుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ మెట్రిక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో యుఎస్లో చూసుకున్నట్టే రెసిషన్ అనే మాట, ఎకనామిక్ యాక్టివిటీస్లో అయిందనే మాట వినిపిస్తూ ఉంది. ఒక పక్క యూకేలో ఎకనామిక్ యాక్టివిటీస్ చాలా డల్గా ఉందని చెప్పేసి వింటూ ఉన్నాం. బట్ ఏంటంటే ప్రాక్టికల్గా నిజానికి ఏం జరుగుతుందంటే ఇండియన్ ఐటీ కంపెనీస్ ఒక మోస్తరు కంటే కూడా ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దానికి గల కారణాలు ఏంటి, ఈ యొక్క గ్రోత్ సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో బేసికల్గా ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయబోతున్నాయి అని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే రెవెన్యూ పర్ ఎంప్లాయీ గ్రోత్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ టాప్ 5 మేజర్ ఐటీ కంపెనీస్కి యావరేజ్ అనేది తీసుకుంటే 5.6% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక్కొక్క ఎంప్లాయ్ మీద రెవెన్యూ అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 5.6% ఇంక్రీజ్ అవుతుందంటే దానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే రెండు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి హెడ్ కౌంట్ తగ్గించారు. అంటే ఒక 10 మంది చేయాల్సింది ఎనిమిది మంది చేతో లేకపోతే 9 మంది చేతో చేపిస్తున్నారు అనుకోండి. సో అక్కడ ఒక ఎంప్లాయ్ మిస్ అవుతున్నాడు కదా, ఆ ఎంప్లాయ్కి వచ్చే రెవెన్యూ వీళ్ళందరూ షేర్ చేసుకుంటారు కాబట్టి డెఫినెట్గా ఆర్పీఏ అనేది పాజిటివ్గా ఉంటుంది, గ్రో అవుతూ ఉంటుంది. ఇది ఒక రీజన్ అయితే చెప్పుకోవచ్చు. అంటే ఒక రకంగా ఎంప్లాయీస్ని తగ్గించారు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్ని కూడా ఎఫిషియెంట్గా యూస్ చేసుకోవడం వల్ల చాలా వాటికి ఈ ఆర్పీఏ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మేజర్ ప్లేయర్స్కి ఉన్న ఆర్పీఏ అనేది ఒకసారి గ్రాఫికల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఆర్పీఏ అనేది 6.4% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అవుతూ వస్తే, ఇన్ఫోసిస్లో చూడండి వెరీ సిగ్నిఫికెంట్గా డబుల్ డిజిట్ గ్రోత్ అనేది కనిపిస్తుంది, అది కూడా 10.2%. ఓకే, సో ఇన్ఫోసిస్ అనేది ఆర్పీఈ జనరేట్ చేయడంలో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో టాప్లో ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. హెచ్సిఎల్ టెక్ 4.272%, విప్రో వచ్చేసరికి 6.2%, టెక్ మహీంద్రా 0.45% అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, టీసీఎస్ అండ్ విప్రో ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఆర్పీఈ గ్రోత్ అనేది సేమ్ ఉంది. 6.4 ఉంది టీసీఎస్కి, విప్రోకేమో 6.2 ఉంది. బట్ ఇన్ఫోసిస్ మాత్రం డబుల్ డిజిట్ గ్రోత్ అనేది కనబరిచింది కాబట్టి అది టాప్గా లీడర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రెవెన్యూ పరంగా మనం చూసుకున్నట్టే $10 బిలియన్ అనేది ఈ యొక్క ఇన్ఫోసిస్ అనేది జనరేట్ చేస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 6 years అగ్రిగేట్ సిఏజిఆర్ రిటర్న్ పర్ ఎంప్లాయీలో 13.1% అనేది మేనేజ్ చేస్తూ కంటిన్యూస్గా 6 years నుంచి యావరేజ్ అనేది తీసుకుంటే కనపడుతూ ఉంది. సో ఇక్కడ మనం చెప్పాలంటే కూడా ఒకటి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ చేసుకోవడం, నెక్స్ట్ ఉన్న వర్క్ ఫోర్స్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడం వల్ల ఇది సాధ్యం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఒక రకంగా ఏంటంటే ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓ 10 మంది చేయాల్సింది ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ చేస్తున్నారని చెప్పేసి, అంటే వచ్చిన రిటర్న్ బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏం చేస్తుందంటే ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేయగలిగిన క్యాపబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ కాంప్లెక్స్గా ఉన్న ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడంలో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి 60-70% టైం అయితే తొందరగా సేవ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏ ఏ కంపెనీలు అయితే ఆర్పీ ఇంక్రీజ్ చేస్తున్నాయో అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇక ఫ్యూచర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కన్నా ఇంటిగ్రేట్ చేసుకొని వాటిని ఎఫిషియెంట్గా యూస్ చేసుకున్నారంటే ఆర్పీఏ అంటే రిటర్న్ పర్ ఎంప్లాయీ గ్రోత్ అనేది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి హెడ్ కౌంట్ అనేది కూడా డిక్లైన్ అయింది. ఇది కూడా ఒక రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం అనుకున్నాం కదా 10 మంది చేయాల్సింది 6-7 చేశాను అనుకోండి, అక్కడ 3-4 మెంబర్స్ లే ఆఫ్ జరిగినట్టు కదా. అట్లాగనే ఇక్కడ చూసుకున్నట్టయితే టాప్ 5 కంపెనీస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఐటీ కంపెనీస్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 69,167 మంది ఎంప్లాయీస్ని తీసేయడం అనేది జరిగింది. సో హెడ్ కౌంట్ అనేది తగ్గింది, బట్ ఏంటంటే ప్రొడక్టివిటీ అయితే అంతే ఉంది. ఓకే, ప్రొడక్టివిటీ ఏం తగ్గలేదు. బట్ ఎందుకు లే ఆఫ్స్ జరిగినాయి, లేకపోతే ఈ యొక్క హెడ్ కౌంట్ అనేది ఎందుకు తగ్గించబడింది అనేది మనం చూసుకున్నట్టయితే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాళ్ళు హెవీగా రిక్రూట్ చేసుకోవడం ఒకటి, రెండోది వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంచెం డ్యామేజ్ చేసిందని చెప్పేసి హెడ్ కౌంట్కి చెప్పుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అవుట్లుక్ ఏంటిది అనేది మనం చూసుకున్నట్టయితే డెఫినెట్గా ఆర్పీ అనేది ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది, ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ హెడ్ కౌంట్ అయితే తగ్గొచ్చు లేదా స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొంత ఇంపాక్ట్ అయితే రిక్రూట్మెంట్లో నెగిటివ్గా చూపించే అవకాశం కనిపిస్తుంది.
సో టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఐటీ కంపెనీలో మనకైతే రెవెన్యూ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఈ ఎంప్లాయీస్ పరంగా అయితే కొద్దిగా హెడ్ కౌంట్ మీద కొంత ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అఫ్ కోర్స్ దీని వెనక మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హస్తం ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. ఎనీహౌ ఓవరాల్గా సెక్టర్ మనం చూసుకున్నట్టయితే ఐటీ సెక్టర్కి అయితే ప్రాబ్లం ఏం లేదు. అండ్ టాప్గా ఇన్ఫోసిస్ అనేది లీడ్ చేస్తుంది. సో ఇన్వెస్టర్కి ఇన్ఫోసిస్ అనేది ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, ఎందుకంటే తక్కువ మంది ఎక్కువ పని చేపిస్తుంది కాబట్టి, ఓపెన్గా చెప్పాలంటే. బట్ ఎంప్లాయీస్ అయితే మాత్రం జనరల్గా ఎంప్లాయీస్ లేజీగా ఉండాలనుకుంటారు, తక్కువ వర్క్ అవర్స్ ఉండాలి, వర్క్ ఫోర్స్ ఉండాలి, ఐ మీన్ వర్క్ లోడ్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. సో ఎక్కువగా ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారని చెప్పేసి ఈ డేటా అనేది మనకి ఇండైరెక్ట్గా రిలీజ్ అయితే చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఈ యొక్క ఐటీ సెక్టర్ గురించి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.